7. గండేపల్లి మండలం సింగనపాలెం గ్రామంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 24లో మేనిఫెస్టోలో మరి అవ్వా తాతలకు వికలాంగులకు శాశ్వత వికలాంగులకు మరి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తారని మాట ఇచ్చారు. మరి వికలాంగులకు 6,000 రూపాయలు, శాశ్వతంగా వికలాంగులకు 15,000 రూపాయలు, మరి కిడ్నీ పేషెంట్లకు ఇతరత్ర వ్యాధులకి 10,000 రూపాయలు అనౌన్స్ చేసి మేనిఫెస్టోలో మరి నెగ్గిన వెంటనే అంటే జూన్లో రిజల్ట్స్ వస్తే ఏప్రిల్ మే ఆయన ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఏప్రిల్ మే నెల కలుపుకుని మరి జూన్ నెలలో 3 నెలలకు కూడా ఇవ్వడం జరిగింది. 3, 4, 12,000. గత ప్రభుత్వం మరి పెన్షన్ పెట్టింది ఎన్టీ రామారావు గారు, 75 రూపాయలకి పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి దాన్ని పెంచుకుంటూ 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి గత ప్రభుత్వం ఈ 2,000 రూపాయలని 3,000 చేస్తారని మాటిచ్చి సంవత్సరానికి 250 పెంచుకుంటూ 2,004 వస్తువులోకి 3,000 రూపాయలు చేశారు గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి మరి వాళ్ళ బిడ్డలు చూసినా చూడకపోయినా పెద్ద కొడుకుగా నేనున్నాను. ఈ రాష్ట్రంలో ఎంత కష్టం ఉన్నా ఆర్థిక పరిస్థితి ఎంత బాగోలేకపోయినా మరి నా అవ్వాతాతల్ని మర్చిపోకూడదు, వికలాంగుల్ని మర్చిపోకూడదని 1,000 రూపాయలు 3,000 రూపాయలది 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేసి మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి నెలకి 2,600 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు ఇస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఆయన ఈరోజు పక్కనే ఉన్న ఈస్ట్ గోదావరి కొవ్వూరు వస్తా ఉన్నారు బాబు గారు. కొవ్వూరులో ప్రతి ఇంటికి కలిసి మరి ప్రతి అవ్వ తాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అడిగి వాళ్ళ మంచి చెట్లు మరి అడిగి మన పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే సూపర్ సిక్స్లో మరి దీపం పథకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. 95లో దీపం పథకం పెట్టింది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి దీపం పథకం కట్టెల పుల్లలతోటి అంటే అడవులు నరికేస్తే పర్యావరణానికి హానికరం, ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతూ ఉంది, మరి కాలుష్యం పెరిగిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఆనాడే గ్రహించి మరి పుల్లల కట్టెల నుంచి తప్పించి సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారకుండా మరి ఆ రోజున గ్యాస్ పథకం దీపం పథకం పెట్టినటువంటి మహానుభావుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ గ్యాస్ సిలిండర్ 200 నుంచి 300 నుంచి 500 నుంచి 1,100 అయిపోయే పరిస్థితి, భారం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మహానుభావుడు నందమూరి మరి చంద్రబాబు నాయుడు గారు మరి నేను అధికారంలోకి వస్తే సూపర్ 6లో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు మరి ఫ్రీగా ఇస్తాను సంవత్సరానికని ప్రకటించినటువంటి మహానాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మొన్న గతంలో 3 సిలిండర్లు అందులో 1 సిలిండర్ ఆల్రెడీ గతంలో తీసుకున్న సందర్భం. మరి 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా దానికి మార్పు చేసింది ప్రభుత్వం. గతంలో సిలిండర్ ఇచ్చినప్పుడు మనం డబ్బు పెట్టి కొనుక్కున్నాం, తర్వాత అకౌంట్లో డబ్బులు పడి మరి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు, నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునేది ఈ పద్ధతి బాగలేదు సార్, మనమే డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేద్దాం, గ్యాస్ సిలిండర్ ఉచితంగా తీసుకుంటారు అని ఈ సిస్టమ్ అని కూడా మార్చి ప్రభుత్వమే అకౌంట్లోకి ఎవరైతే గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారో వాళ్ళ అకౌంట్లోకి ప్రభుత్వమే 800 రూపాయలు 900 రూపాయలు జమ చేసి మా ఆడపడుచులకి, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి అందరికీ కూడా ఉచితంగానే డెలివరీ చేయడం జరుగుద్ది రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ వచ్చే నెలలో. మరి అలాగే తల్లికి వందనం గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి మరి భారతి గారు చెప్పడం జరిగింది. 2 3 4 15 60 ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 19లో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక పిల్లవాడికే ఇచ్చి ఆ కుటుంబంలో కలహాలు సృష్టించి అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఒకరికే ఇచ్చారు, ఒకరికే ఇస్తే అక్కకి ఇచ్చారని తమ్ముడికి ఇచ్చారని అక్క దెబ్బలాడుకుని అది తారాస్థాయికి వెళ్ళి చాలా విపరీతమైన రాష్ట్రంలో
నష్టం జరిగింది ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గ్రహించారు, నేను అలా కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తాను. ఒకడుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఐదుగురుంటే 75,000 ఇస్తానని శపథం చేసి, మరి ఆ శపథాన్ని తల్లికి వందనం కార్యక్రమం మొన్ననే స్కూళ్లు రీఓపెన్ అయిన వెంటనే మరి చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాబోయే రోజుల్లో మరి ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు ప్రయాణం మా సోదరుమణులందరికీ కూడా, మాకు లేదు, మేమందరం బైకుల మీద నడిచో లేకపోతే కార్ల మీద వెళ్లే పరిస్థితి. వీళ్ళందరూ కూడా రేపు మరి భర్తలను వదిలేసి, అంటే వదిలేస్తామంటే ఆ వదిలేస్తాం కాదు,